ఏం సిరీస్ అంటే సవతి తల్లి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వస్తాము. ఎవ్వరు ఫీల్ అవ్వకూడదు మాది ఇట్లా చేయలేదు అని. స్టోరీస్ మేము అడిగింది చేయలేదు, వాళ్ళు అడిగింది చేయలేదు అని అనుకోకండి. మేము ఒక్కొక్కటి చేసుకొని వస్తాము, కానీ మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే దీనికన్నా ఇంకా మంచి మంచి సిరీస్ తీసుకొని వస్తాము. ఎవరైనా లోపల ఉన్నారో లేరో పిలుస్తా పోయి. శోభా ఉన్నారా మీరు లోపల? బయటికి రా ఒకసారి మాట్లాడతా నీతో. అక్క ఏంది పిలిచినా ఇంట్లోనే ఉన్నాం, రా కూర్చుందిరా. ఏం లేదు, ఊరికి మీరు కొత్తగా వచ్చిన కదమ్మా, అందుకని చూడనీకి వచ్చినాంలే. నిజం చెప్పక్క, నాకు తెలుసులే ఎందుకు వచ్చినావు చెప్పు. ఈరోజు మీదేం కూరమ్మా? మాదే పప్పు చేసిన. మరి కొంచెం పప్పు ఏమో నాకు చేయనీకి, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి బాగాలేదు అందుకోసం అనేసి వచ్చినాను. కొంచెం పప్పు ఏవా? సరే సర్లే ఇస్తాలే అక్క, ఆగు. ఇద్దు అక్క, తీసుకో. థ్యాంక్ యూ అమ్మా, కానీ కొంచెం పెద్ద గిన్నెలు వేసి తింటే బాగుండేదేమో. మరి ఇది కొంచెం చిన్నగా అయిపోయింది, అందరికి సరిపోతుందో సరిపోదు. హాయ్ పెరమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను పెరమ్మా. నా డ్రెస్ బాగుందా? బాగున్నాను చిన్ని, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. తిన్నావా? నీ ఫ్రాక్ కూడా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఇంకా పెరమ్మా, మా డాడీ తెచ్చిండు. బాగున్నా పెరమ్మా, నా పిలకలు ఎట్టున్నాయి? ఆ ఫ్రాక్ కి అసలు ఆ జుట్లు ఏం సెట్ కాలేదే. నువ్వు మంచి పని ఇరబోసుకోలే అంటే కప్పు కట్టుకో, అస్సలు బాగాలేదు నీకు, సెట్టే కాలే. లేదంటే ఒక జుట్టు అల్లేసుకోయే, ఇట్లయితే అస్సలు బాగాలేవు నువ్వు. ఈ మా జుట్టు బాగున్నట్టు పెద్ద ఇరబోసుకొని దయ్యంలాగా ఉంది, సేమ్. మా మమ్మీని అడిగి కష్టపడి పెంచుకుంటే మా పెర్రమ్మ బాగాలే అంటుంది. ఇంత గబ్బు పెర్రమ్మ దొరికింది నాకు. ఏమైంది చిన్ని తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నావు నీలా నువ్వే? నాకు కూడా కొద్దిగా చెప్పు. నువ్వు నా జుట్లు బాగాలేదన్నావు కదా. సర్లే నువ్వేం బాధపడద్దు, పాప అన్నదని. అది బుడ్డది కదా, ఏమనుకో ఆకు. ఏం కాదులే శోభా, ఏం ఫీల్ అవ్వాలి. కానీ నేను వెళ్తే ఛాన్స్ అయిపోయింది మీ ఇంటి దగ్గరికి వచ్చి పోతానమ్మా. అద్దాల మేడలున్నాయి, మేడల్లా మంచి సీరలున్నాయి, సీరంచు రైకలున్నాయి, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయి రాయే పిల్ల, రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా, రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట. ఏంది ఇక్కడ నించొని పాటలు పాడుకుంటుంది? ఏందే కూర్చొని పాటలు పాడుతున్నావు? ఏం లేదే, ఇప్పుడు ఏదో హ్యాపీగా అనిపించింది పాడుతున్నాను. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు పాడతాను చెప్పు? నువ్వు ఏమైనా పాటలు వస్తే పాడు, కొంచెం హ్యాపీగా ఉందాం ఇద్దరము. ఏమి మనం ఏమైనా పెద్ద వయసు అయిపోయినా ఏంటి పాడుతున్నామంగా మరీ అడుగుతున్నావు? యాడికే నువ్వు జోర్దారుగా పోతున్నావు? కూర్చో, కొంచెం ముచ్చట్లు ఆడుకుందాం ఇద్దరము. ఏమేమంగా ఏం నీకు ఒక ముచ్చట తెలిసినాయే? ఆ పక్కింటి సీను గాడు ఉన్నాడు కదా, సీను వాడు మళ్ళా రెండో పెళ్లి చేసుకుని వచ్చినాడే. ఎవరు చెప్పినారో ఏమో, 3 నెలలు దాటక ముందే చేసుకోమని చెప్పినారంట, చేసుకున్నాడే. ఓయమ్మ, ఆ పిల్లని మరి ఎట్లా చూసుకుంటారో ఏమో, ఆగమాగం ఎట్లా పట్టిస్తుందో. పిల్ల చూస్తేనేమో బాగా ముద్దుగుంది ఆ పుల్ల, ఇవి వచ్చేమో ఎట్లా చూసుకుంటారో ఏమో. వీడేమో ఇప్పుడు పెళ్ళని చేసుకున్నాడు, మరి ఆ పుల్లని ఎట్లా చేస్తారో ఏమో. ఆగమాగము మొన్ననే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా అన్నారు, అప్పుడు కూడా అటు బాధపడిపోయినారు. మరి ఎట్లా చేస్తున్నాడో ఏమో నీడు. అవునా, నిజమా? ఈ ముచ్చట నాకు తెలియకపోయి కదే. మంచిగా చూసుకుంటుందా లేదా ఆమె వచ్చినామె? వాయమ్మ, ఇంతకు ఎప్పుడు తీసుకున్నాడా ఏంటే? చచ్చిపోయిందని తెలుసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు తెలియకపోయినా. వాయమ్మ, ఇంత పని చేసినాడా వాడు? వాయమ్మ, ఎట్లా చూసుకుంటాడు ఏమో. చిన్న పిల్ల ఉంది కదే వాడికి. గుళ్ళో పెళ్లి చేసుకున్నా అంటే నాకు తెలియదు, మొన్ననే తెలిసి. నీకు తెలిసేటోళ్ళని నేను చెప్పలేదు. ఇట్లా ప్రేమించుకున్నారా ఎట్లయితే? ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారే, ఒప్పుకొని గుళ్ళో పెళ్లి చేసినారంట. వంట చేసుకోనికి, ఆ పిల్లని చూసుకోనికి తనకు సీనుకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే చేసినారు పెళ్లి. ఆ పుల్ల చాలా చిన్న పిల్ల కదే, సౌత్ తల్లి సరిగా చూసుకోదు కదే. తన పిల్లలు తనకైతే మళ్ళీ పిల్లని చూసుకుంటారా లేదా? ఫస్ట్ ఆవిడకి చాలా మంచిగా బుద్ధిగా బాగున్నది, ఈవిడ చూసుకుంటుందా లేదా చూద్దాం. ఏం జరుగుతుంది, దేవుని దయ వల్ల మంచిగా జరగాలని కోరుకుందాం మనం. అవును, ఆ పుల్ల ఎట్లుంటది? తన పేరు ఏం పేరు అసలు?
చూడలేదు కానీ పేరైతే శోభ పిల్ల పేరంట. చూద్దాం ఒక రోజు పోయి చూసేద్దాం మనం కూడా. సావిత్రక్క అక్కడ ఎవరో ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది, ఎవరు ఆమె నీకేమైనా తెలుసా చూడు. ఏమో నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది, ఎవరు ఆమెను మందలిద్దాం ఒకసారి. ఓ పుల్ల ఇట్లా ఎవరు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఈ ఊర్లో, ఎవరింటికి వచ్చినావు? పెద్దవా నేనా, ఈ ఊరికి కొత్తగా వచ్చాను, పెళ్లి చేసుకుని వచ్చాను. ఇంతకీ ఎవరిని చేస్తున్నావు ఈ ఊర్లో? మాకు తెలియకుండా పెళ్లి ఎవరికి అయింది? మమ్మల్ని పిలిచలేదు కదా ఎవరి పెళ్లికి? నన్ను సావిత్రక్కను పిలిచిన వాళ్ళు ఎవరు లేరు ఈ ఊర్లో, మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు పెళ్లికి. ఇప్పుడు మీరు ఎందుకు పిలిచలేదు మమ్మల్ని? మా పెళ్లి అడావిడిగా జరిగిపోయింది ఆ పెద్దవా, ఎందుకంటే మేము గుళ్ళో పెళ్లి చేసినాం, అందరిని పిలిచి చేయలేదు అనమాట. మా ఆయన వచ్చేసి సీను అనేట ఆయన ఈ ఊర్లో. మంగా మనం ఇప్పుడు వెనక అనుకున్నాం చూడు, ఈవిడ గురించి ఈవిడే ఆవిడ పెళ్లి చేసుకుంది, ఆ పుల్ల సీను చేసుకుంది ఈ పుల్లే. అవునే అవునే ఈ పుల్లనే బాగానే ఉంది. ఫస్ట్ పుల్ల కాడికి ఫస్ట్ పుల్ల తెల్లగా ఉంది పిల్ల, ఈ పుల్ల వచ్చేసి కొంచెం సామి నలుపు ఉంది కానీ బాగానే ఉంది. మాట తీరంతా బాగుంది కానీ ఆ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఏమో, అదే నాకు కొంచెం బాధ వేస్తుంది. ఓ పుల్ల ఇక్కడ వచ్చి కూర్చుంటా, నీ పేరేంటి? కూర్చుంటా పెద్దవా. నా పేరు శోభ పెద్దమ్మ. అయినా నువ్వు ఎంత చదువుకున్నావమ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది పెద్దవ్వా. బూటెక్ అంటే ఏందమ్మా? బూటెక్లు కూడా కొత్త కొత్త చదువులు వస్తున్నాయా ఇప్పుడు? బూటకు సావిత్రి అక్క, ఇది బూటెక్ వర్క్ చదివి ఆ పిల్లని బాగా చూసుకుంటుందా? నాకేం తెలిసి, నాకు అన్ని తెలిసినట్టు చెప్తున్నావు, నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని. సరేలే బూటెక్ విషయం పక్కన పెట్టి మీ వాళ్ళు ఎందుకు నీకు రెండో పెళ్లి చేశారు? అయినా నాకేం తెలుసు చిన్నవ్వ, మా ఇంట్లో నాకు పెళ్లి చేశారు, నేను చేసుకున్నా. అయినా ముందు నువ్వు బూటక్ అనక, అది బీటెక్. అయినా నాకు ఇంగ్లీష్ పీస్ వచ్చు, నేర్పాక నాకు ఇంగ్లీష్ పీసులని పెద్ద పెద్ద పారణలతోనే మాట్లాడినా నేను. పారన్ అంటే ఏంది? చీ ఇంత బూటక్ గీటక్లు చదివి కూడా నీకు పారన్ అంటే తెలియదు. చీ పారన్ అయ్యా, ఫారెన్ అది షో చిన్నవ్వా, అది పారన్ కాదు ఫారెన్. నేను ఇప్పుడే చెప్పినా నీకు, నాకు చెప్పకేమి. నేను పారన్ వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో ఇంగ్లీష్ పీసులో మాట్లాడినాను, నాకు చెప్తున్నావు ఎట్లా మాట్లాడాలో. వచ్చిందమ్మా పెద్ద పతిత్తు. నోరు మూసుకో, నువ్వు అందరితో లొల్లి పెట్టుకోవడమే నీకైతుంది ఈ మధ్య బాగా. ఇంతకీ ఆ చిన్న పొలాన్ని బాగా చూసుకుంటావా? చూసుకోవా? బాగా చూసుకోమ్మా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అందరికి సహాయం చేసేటోళ్ళమ్మ, బాగా చూసుకో. వాళ్ళమ్మ చనిపోకపోయింటే ఎంత సంతోషంగా ఎంత బాగుండేటోళ్ళు వాళ్ళు. పాపం ఆమెకి ఏమైందో ఏం పాడోలే. సరే నువ్వైతే బాగా చూసుకో ఆమెని, చిన్న పాప. ఇద్దరు బాధపడకండి, చిన్నవ్వ పెద్దవ్వ, నేను బాగానే చూసుకుంటానులే వాళ్ళని, భయపడకండి మీరు. ఇదేదో మాట్లాడుతుర్రు, నేను రాగానే సైలెంట్ అయిపోయారు. అది వచ్చింది, పుల్లక్క వచ్చింది, సైలెంట్ ఉండే. నోరు మూసుకో, అది మనల్ని చూస్తుంది. నా గురించి మాట్లాడుతారు అన్నమాట. చూచూని ఏ చీర కట్టింది ఈరోజు? అలా పాచిపోయిన పసుపు రంగు వేసిందా ఏంది ఈరోజు? నెల రంగు వేసుకుందిలే కానీ మూసుకోయే. అది పుల్లలు పెడుతుందని తెలుసా? పుల్లలు పెట్టుకునేది కదా, అందుకే నల్ల బట్టలు వేసుకొని వచ్చింది. నల్లది పోయిన మార్చిరాపో, నీ చీర ఇచ్చిరాపో. అమ్మో మా ఆయన నాకు పట్నం నుంచి కొనుకొచ్చి నీ చీర, నేను దానికి ఇచ్చే నేనేం కట్టుకోవాలి? ఇక పాచిపోయిన నల్ల చీర కట్టుకోవాలా? వద్దురా నాయనో. చూసినా దాని జుట్టు మనలాగా రంగు కూడా పూసుకోవట్లేదు, గోరింటా చేసుకోవచ్చు కదా, తెల్లగా కాకుండా ఉంటది. పో నీ జుట్టు లేదంటే గోరింటాకి ఇచ్చినప్పు పూసుకొని వస్తుంది నీకోసం. సరేలే పెద్దవ్వ చిన్నవ్వ, నేను వెళ్ళొస్తాను. సరేలే అమ్మ, పో జాగ్రత్త. బాయ్ అమ్మ శోభా. సరే దోస్తులు, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దోస్తులు. బాయ్. సరే దోస్తులు, నెక్స్ట్ వీడియోలో పుల్లక్క మన శోభకి ఏం చెప్తుందో చూద్దాం దోస్తులు. బాయ్.